హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. రీసెంట్గా మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ కూడా ఇన్వైట్ చేశారు. వాటికి సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్లో ఓటీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఆధార్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వలన చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. అప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారనుకున్నాను. అనుకున్నట్లుగానే మనకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో 22వ తారీఖు వరకు మనకి ఇవ్వడం జరిగింది, ఫిబ్రవరి. దాన్ని మనకి ఎక్స్టెండ్ చేస్తూ మార్చి 1వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్ లాస్ట్ మనకి పేమెంట్ చేయడానికి ఒక 2 days ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైము 24th వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 days ఎక్స్ట్రా ఇచ్చారు. మార్చి 3వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ మాడిఫికేషన్ మొత్తం మనకి పేమెంట్ మొత్తం కంప్లీట్ అయిన ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్లికేషన్ మాడిఫికేషన్ చేయడానికి కొంత టైం అయితే ఇస్తున్నారు. అది వచ్చేసి మనకి మార్చి 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. ఇందులో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, క్రియేట్ అన్ అకౌంట్, అలాగే చూజన్ ఆర్ఆర్బి మాడిఫై చేసుకోవడానికి లేదు. కాబట్టి ఇవన్నీ గమనించండి. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే కనుక అప్లై చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.